తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీజేపీ నేతలే టార్గెట్ గా పనిచేసినట్లు తెలుస్తోంది. ధర్మపురి అరవింద్, జితేందర్ రెడ్డిల ఫోన్లను అధికారులు ట్యాప్ చేసినట్లు సమాచారం. ఇక ఉప ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరి ఫోన్లతో పాటు అనుచరులు మరో 200 మంది ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు గుర్తించారు. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ తెలిపింది. అలాగే విచారణ సందర్భంగా ప్రణీత్రావు సంచలన విషయాలు వెల్లడించినట్లు కూడా తెలుస్తోంది. అలాగే ఎస్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీ కొనసాగుతోంది. ప్రణీత్రావు, ప్రభాకర్ రావులను ఎఫ్సీఎల్ రిపోర్టర్ ఆధారంగా విచారణ చేస్తున్నారు అధికారులు. ఇక మరోసారి ఇవాళ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ జాన్సీ. తెలంగాణలోని ఒకసారిగా ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించినటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్నటువంటి ప్రభుత్వ అధికారి, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ పూర్తిగా విదేశాల్లో ఉండడంతో ప్రభాకర్ రావు తిరిగి దేశానికి వచ్చి సరెండర్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన దాంతో పాటు సిట్టు విచారణకు ప్రభాకర్ రావు ఈ రోజు ధర్మపురి అరవింద్, జితేందర్ రెడ్డిలతో పాటు ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి అధికారులను కూడా దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల ఫోన్ నేపథ్యంలో బీజేపీ నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోని సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఫోన్ ట్యాపింగ్ కేసులోని వివిధ ఫోన్లతో పాటు అనుచరులతో మరొక 200 మంది ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు నిర్ధారణ అయినటువంటి పరిస్థితి. ఎన్ఐఆర్ రిపోర్ట్ ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఎంక్వైరీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలోని తెలంగాణలోని సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ కు కీలకంగా పాత్ర పోషించారో వారిని ఇప్పటికే కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది. ప్రభాకర్ రావు కీలక వ్యక్తి ఉండడంతో అతను విదేశాలకు ఆరోగ్య పరిస్థితుల వెళ్లిపోవడం జరిగింది. తిరిగి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు వచ్చి సరెండర్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఆదేశాలు కూడా సిట్ అధికారులు కూడా విచారణ అనంతరం సేకరించడం కూడా జరిగింది. ఇది తెలంగాణలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించి తాజా సమాచారం. అలాగే మరి శ్రీనివాస్, బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ జరిగాయన్నారు, అంటే అది ఖచ్చితంగా జరిగాయని నిర్ధారణ అయిందా? ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలోని ప్రభుత్వ ఆధీనంలోని కొంతమంది ఐపీఎస్ అధికారులతోటి కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో జరిగినట్టు ఈ ట్యాపింగ్ సంబంధించి ఇప్పటికే నిర్ధారణ అయింది. దీనికి సంబంధించి బాధితులను కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. దానికి విచారణకు సంబంధించి హాజరు కావాలని కూడా సుప్రీంకోర్టు నుంచి కూడా ప్రభాకర్ రావుకు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఆ నోటీసులు జారీ చేసిన క్రమంలోనే ప్రభాకర్ రావు తిరిగి ఇండియాకు వచ్చాడు. దీనికి సంబంధించినటువంటి కోర్టుకు కూడా తమ యొక్క అప్డేట్తో పాటు అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని కూడా అధికారులకు తెలియజేసినటువంటి పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.